మై డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు మనం ఈ వీడియోలో అతడు హీ అనేటువంటి సబ్జెక్ట్ తీసుకొని R1 గా R2 గా R3 గా S1 గా S2 గా S3 గా ఏ విధంగా చెప్పాలో చూద్దాం. అతడు హీ. ఇక్కడ విద్యార్థులు ఒక విషయాన్ని గమనించాలి. హీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్. ఈ థర్డ్ పర్సన్ సింగులర్స్ వచ్చినప్పుడు ముఖ్యంగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇతరులు గురించి మాట్లాడేటప్పుడు అది హీ కావచ్చు, షీ కావచ్చు, ఇట్ కావచ్చు, దిస్సు, దట్టు, రామ, సీత, బాయి, గర్లు, థర్డ్ పర్సన్ సింగులర్స్ గురించి పూర్తిగా మనం ఎప్పుడైనా ఎవరి దగ్గరైనా మాట్లాడేటప్పుడు S1లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. థర్డ్ పర్సన్ సింగులర్ రూల్ అంటారు, ఎస్ రూల్ అంటారు. మీరు ఆల్రెడీ లాస్ట్ వీడియోలలో నేర్చుకొని ఇక్కడికి వచ్చింటారు. మళ్ళీ ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను. ఓన్లీ ప్రెజెంట్ టెన్స్, అది కూడా ఎస్ ఫార్మ్ ఉన్నటువంటి ప్రెజెంట్ టెన్స్ ను వాడాలి. అంటే ఎస్ పెట్టాలి. ఏ దానికి పెట్టాలి? ప్రెజెంట్ టెన్స్ నకు ఎస్ పెట్టాలి. ఇది రూల్ అండి. అందుకనే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అతడు వెళ్తాడు. మామూలుగా ఐ అయితే గో అన్నాం, ఉయ్ అయితే గో అన్నాం, యు అయితే గో అన్నాం. హీ వచ్చింది. ఇప్పుడు హీ గోస్ అనాలి. అందుకే చూడండి, హీ గోస్, హీ కమ్స్, హీ రైట్స్, హీ ఈట్స్, హీ సీస్, హీ టాక్స్, హీ ఫైట్స్, రీడ్స్, ఎర్న్స్, రన్స్, స్లీప్స్ అని. ఇక్కడ మీరు గమనించే టోటల్గా అన్నీ కూడాను థర్డ్ పర్సన్ సింగులర్ రూల్ ప్రకారంగా ప్రెజెంట్ టెన్స్ నాకు ఎస్ పెడుతూ వస్తూ ఉన్నాం. ఇది S1 రూల్ అండి. థర్డ్ పర్సన్ సింగులర్ రూల్ అంటారు. కేవలం మూడో వ్యక్తి ఏకవచనాలకు మాత్రమే ఈ రూల్ వర్తిస్తుంది, ఇతరులకు కాదు. ఓకేనా? సరే, ఇక ఈ అనేటువంటి ఈ సబ్జెక్ట్ను తీసుకొని ఏ విధంగా చెప్పాలి? R1లో ఈజ్ ఎంఆర్ ఏదో ఒకటి వాడుకోవాలి. ఇప్పుడు హీ ఉంది కదా, హీకు సెట్ అయ్యేది ఈజ్ అనమాట. అలాగా ఏదో ఒకటి వాడుకోవాలి. అలాగే ఇంగ్ ఫామ్ను జోడించాలి. R1 అంటే ఈజ్, యామ్, ఆర్ ప్లస్ ఇంగ్ ఫామ్. R2 అంటే వాజా లేదా వర్రా. ఒకరుంటే వాజ్ అనాలి, ఎక్కువ ఉంటే వర్ర అనాలి. ఇక్కడ హీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఏకవచనం ఒకడే ఉన్నాడు కాబట్టి వాజ్ అనాలి. R2లో వాజ్ వాడతాము, ప్లస్ ఇంగ్ ఫామ్ వాడాలి. R3లో విల్ బి ప్లస్ ఇంగ్ ఫామ్. ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు. ఒక్క S1లో మాత్రమే ప్రెజెంట్ టెన్స్ నాకు ఎస్ పెట్టి మాట్లాడాలి అనేది రూలు. అందుకనే గోసు, కమ్సు, లన్స్, జంప్స్ అనుకుంటూ ప్రెజెంట్ టెన్స్ మాత్రమే మాట్లాడాలి. అలాగే పాస్ట్ టెన్స్లో కామన్గా ఏం ఇబ్బంది లేదు. ఫ్యూచర్లో కూడా అంతేనండి, ఏం ప్రాబ్లం లేదు. మామూలుగా అందరికి ఎలా మాట్లాడతామో అలాగే మాట్లాడండి, ఏం కాదు. సో ఇప్పుడు వాక్యాలు చూద్దాం, జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. అతడు వెళ్తూ ఉన్నాడు. అతడు వెళ్తూ ఉన్నాడు. హీ ఈజ్ గోయింగ్. ఇక్కడ హీకి సెట్ అయ్యేది ఈజ్ కాబట్టి హీ ఈజ్ గోయింగ్ అన్నాను. అతడు వెళ్తూ ఉండెను, ఒకడే ఉన్నాడు కాబట్టి హీ వాజ్ గోయింగ్. అతడు రేపు వెళ్తూ ఉంటాడు. హీ విల్ బీ గోయింగ్. హీ విల్ బీ గోయింగ్ టుమారో. అతడు వెళ్తాడు, థర్డ్ పర్సన్ సింగులర్, హీ గోస్. అతడు వెళ్తాడు, హీ గోస్. అతడు వెళ్ళాడు, హీ వెంట్. అతడు వెళ్ళాడు, హీ వెంట్. అతడు రేపు వెళ్తాడు, హీ విల్ గో టుమారో. హీ విల్ గో టుమారో. అతడు రేపు వెళ్తాడు, హీ విల్ గో టుమారో. అతడు వస్తూ ఉన్నాడు. అతడు వస్తూ ఉన్నాడు, హీ ఈజ్ కమింగ్. హీ ఈజ్ కమింగ్. అతడు వస్తూ ఉండేను, హీ వాస్ కమింగ్. హీ వాస్ కమింగ్. రేపు వస్తూ ఉంటాడు భవిష్యత్తులో, హీ విల్ బీ కమింగ్ టుమారో. హీ విల్ బీ కమింగ్ టుమారో. అతడు వస్తూ ఉంటాడు, హీ విల్ బీ కమింగ్ టుమారో. అతడు వస్తాడు, హీ కమ్స్. అతడు వస్తాడు, హీ కమ్స్. అతడు వచ్చాడు, వచ్చాడు, హీ కేమ్. హీ కేమ్. అతడు వచ్చాడు, హీ కేమ్. అతడు రేపు వస్తాడు, హీ విల్ కమ్ టుమారో. హీ విల్ కమ్ టుమారో. ఇదే మాదిరిగా మీరు కూడా ప్రాక్టీస్ చేస్తూ రండి. అతడు రాస్తూ ఉన్నాడు, ఈజ్ రైటింగ్. అతడు రాస్తూ ఉండెను, హీ వాజ్ రైటింగ్. అతడు రేపు రాస్తూ ఉంటాడు, హీ విల్ బీ రైటింగ్ టుమారో. అతడు రాస్తాడు, హీ రైట్స్. అతడు రాశాడు, హీ రోట్. అతడు రేపు రాస్తాడు, హీ విల్ రైట్ టుమారో. హీ విల్ రైట్ టుమారో. అతడు తింటూ ఉన్నాడు,
హీ ఈజ్ ఈటింగ్. అతడు తింటూ ఉండెను, హీ వాజ్ ఈటింగ్. అతడు రేపు తింటూ ఉంటాడు, హీ విల్ బి ఈటింగ్ టుమారో. అతడు తింటాడు, హీ ఈట్స్. అతడు తిన్నాడు, హీ ఏట్. అతడు రేపు తింటాడు, హీ విల్ ఈట్ టుమారో. అతడు చూస్తూ ఉన్నాడు, హీ ఈజ్ సీయింగ్. అతడు చూస్తూ ఉండెను, హీ వాజ్ సీయింగ్. అతడు రేపు చూస్తూ ఉంటాడు, హీ విల్ బి సీయింగ్ టుమారో. అతడు చూస్తాడు, హీ సీస్. అతడు చూశాడు, హీ సా. అతడు రేపు చూస్తాడు, హీ విల్ సీ టుమారో. అతడు మాట్లాడుతున్నాడు, హీ ఈజ్ టాకింగ్. అతడు మాట్లాడుతుండెను, హీ వాజ్ టాకింగ్. అతడు మాట్లాడుతూ ఉంటాడు, హీ విల్ బి టాకింగ్ టుమారో. అతడు మాట్లాడతాడు, హీ టాక్స్. అతడు మాట్లాడాడు, హీ టాక్డ్. అతడు రేపు మాట్లాడతాడు, హీ విల్ టాక్ టుమారో. అతడు కొట్లాడుతున్నాడు, హీ ఈజ్ ఫైటింగ్. అతడు కొట్లాడుతూ ఉండెను, హీ వాజ్ ఫైటింగ్. అతడు రేపు కొట్లాడుతూ ఉంటాడు, హీ విల్ బి ఫైటింగ్ టుమారో. అతడు కొట్లాడతాడు, హీ ఫైట్స్. అతడు కొట్లాడాడు, హీ ఫాట్. అతడు రేపు కొట్లాడతాడు, హీ విల్ ఫైట్ టుమారో. అతడు చదువుతున్నాడు, హీ ఈజ్ రీడింగ్. అతడు చదువుతూ ఉండెను, హీ వాజ్ రీడింగ్. రేపు చదువుతూ ఉంటాడు, హీ విల్ బి రీడింగ్. అతడు చదువుతాడు, హీ రీడ్స్. అతడు చదివాడు, హీ రెడ్. అతడు రేపు చదువుతాడు, హీల్ రీడ్ టుమారో. అతడు సంపాదిస్తున్నాడు, హీ ఈజ్ ఎర్నింగ్. అతడు సంపాదిస్తూ ఉండెను, హీ వాజ్ ఎర్నింగ్. అతడు రేపు సంపాదిస్తూ ఉంటాడు, హీ విల్ బి ఎర్నింగ్. అతడు సంపాదిస్తాడు, హీ ఎర్న్స్. అతడు సంపాదించాడు, హీ ఎర్న్డ్. అతడు రేపు సంపాదిస్తాడు, హీ విల్ ఎర్న్ టుమారో. అతడు పరిగెత్తుతున్నాడు, హీ ఈజ్ రన్నింగ్. అతడు పరిగెత్తుతూ ఉండెను, హీ వాజ్ రన్నింగ్. అతడు రేపు పరిగెత్తుతూ ఉంటాడు, హీ విల్ బి రన్నింగ్ టుమారో. అతడు పరిగెడతాడు, హీ రన్స్. అతడు పరిగెత్తాడు, హీ ర్యాన్. అతడు రేపు పరిగెడతాడు, హీ విల్ రన్ టుమారో. అతడు నిద్రపోతున్నాడు, హీ ఈజ్ స్లీపింగ్. అతడు నిద్రపోతూ ఉండెను, హీ వాజ్ స్లీపింగ్. అతడు నిద్రపోతూ ఉంటాడు, హీ విల్ బి స్లీపింగ్. అతడు నిద్రపోతాడు, హీ స్లీప్స్. అతడు నిద్రపోయాడు, హీ స్లెప్ట్. అతడు రేపు నిద్రపోతాడు, హీ విల్ స్లీప్ టుమారో. సో మై డియర్ స్టూడెంట్స్, చూశారు కదా, ఇదే మాదిరిగా మీరు కూడా ఈ వీడియోను పదే పదే చూసి 1కి 4 సార్లు చూడండి, 10 సార్లు చూడండి, తప్పులేదు. బాగా అర్థం చేసుకోండి. ఇదే మాదిరిగా మీరు కూడా మరికొన్ని వర్బులు తీసుకొని, మరికొన్ని క్రియలు తీసుకొని మీరు కూడా ఇలాగే ఒక్కొక్క వాక్యాన్ని 6 రకాలుగా చెప్పడం ప్రయత్నించండి. ఇకపోతే కామన్గా థర్డ్ పర్సన్ సింగులర్స్ వచ్చినప్పుడు ఇక్కడ R1లో ఈజ్ వాడుక, R2లో వాజ్ వాడతాము, R3లో విల్ బి ప్లస్ ఇంఫార్మ్ కామన్ గా ఉంటుంది. ఓన్లీ ఇక్కడ S1లో మాత్రమే వర్బునకు ఎస్ చేర్చి మాట్లాడాలి, ప్రెజెంట్ టెన్స్ వర్బునకు. అది హీ, షీ, ఇట్, దిస్, దట్టు, రామ, సీత, ఇట్లా థర్డ్ పర్సన్ సింగులర్స్ వచ్చినప్పుడు ఈ యొక్క సూత్రాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. S2లో S3లో ఏం పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదండి, అన్ని ఈజీగానే ఉంటాయి. ఓకేనా, ఒక్క S1 దగ్గర మాత్రమే మీరు జాగ్రత్త వహిస్తే చాలు, ఈజీగా అర్థమైపోయినట్టే. ఇది చక్కగా ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఐ విష్ యూ all the best. Thank you very much. Bye bye.